టాపిక్‌లోకి వెళ్తే బెట్టింగ్ యాప్స్‌ని డెవలప్ చేసే వాళ్ళు చాలా మంది డెవలపర్స్ ఉంటారు. ఒక బంచ్ ఆఫ్ డెవలపర్స్ ఉండి వాళ్ళకి ఎవరైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక 50, 60 లాక్స్ వరకు వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. ఇచ్చేసి వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి ఏ అయితే యాప్‌లు కావాలో, గేమ్స్ కావాలో వాళ్ళ ద్వారా వాళ్ళు క్రియేట్ చేసి రీడైరెక్ట్ చేస్తారు. రీడైరెక్ట్ చేసిన తర్వాత మీరు చూసుంటారే రాకెట్ ఉంటదన్న, బియ్యం ఉండదు, జుమ్ ఉండదు, పైకి పోతుందన్న, డబ్బులు వచ్చినాయన్న, ఇంటెక్స్ వచ్చిందన్న అంటారు కదా. ఇట్లాంటి గేమ్స్ అన్ని వీళ్ళే డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ డెవలప్ చేసిన యాప్స్ మీకు అట్రాక్ట్ అయ్యి మీరు దాంట్లో డబ్బులు పెట్టేసి ఆ తర్వాత రాకెట్ ద్వారా వచ్చిందని చెప్పేసి మీకు ఎట్లా అంటే ఫస్ట్ మీకు డబ్బులు ఇవ్వడమే మన యొక్క అల్గారిథం యొక్క స్ట్రాటజీ. ఫస్ట్ డబ్బులు ఇస్తాడు, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మన డబ్బులు వస్తాయని చెప్పేసి నువ్వు ఆ ఇంటెన్షన్ తోటి మళ్ళీ ఆడతావు. మళ్ళీ సెకండ్ టైం వస్తాయి, థర్డ్ టైం వస్తాయి. నీకు వచ్చే డబ్బుల్ని వాడు లాక్కుంటారు చిన్న చిన్నగా. నీకు ఎలా ఇస్తారంటే సపోజ్ 50 పైసా ఇచ్చేసి వాడు ఒక 2 రూపాయలు తీసుకుంటాడు. అంటే నీకు డబ్బులు వస్తున్నాయని అంటే ఇంటెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటావు. దీని ద్వారా నువ్వు వాడుతూ ఉంటావు. నువ్వు 1000 రూపీస్ చేస్తావు, నెక్స్ట్ నీకు 2000 వచ్చినాయని ఆశకొని నువ్వు డబ్బులు చేసి మళ్ళీ ఆడుతావు. ఆ 2000 దాంట్లో 4000 వస్తాయి, 6000 వస్తాయి అని చెప్పి ఆ 6000ని వాడు ఏం చేస్తాడంటే ఒకసారి 5000 తీసుకున్నాడు, నీకు 1000 రూపాయలు 2000 ఇస్తాడు. నీకు డబ్బులు వస్తున్నాయని క్రియేట్ చేసి నీ ఇంటెన్షన్ ఆ లూప్ లో నేను పడేస్తా ఉంటాడు అన్నట్టు. మీరు ఏం ఆడాలంటే క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన వెంబటే మీకు మీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వదు. ఏదైతే గేమింగ్ వెబ్సైట్ ఉంటుందో అక్కడ ఏం చేయాలంటే మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేసారో ఆ అమౌంట్ అక్కడ టైప్ చేసి ఏదైతే మీరు ఫోన్ పే త్రూ ఏదో యూపీఐ ఉంటుంది కదా, ఆ యూపీఐ యాప్ ద్వారా వచ్చిన యూటీఆర్ నెంబర్ ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే బ్యాక్ ఎండ్ లో వెరిఫికేషన్ ఒక టీం ఉంటుంది కదా, వాళ్ళు వెరిఫై చేయాలి. ఈ వెరిఫై చేసేది కూడా ఇప్పుడు మీరు ఏదైతే క్యాష్ స్కాన్ చేసారో క్యూఆర్ కానీ యూపీఐ కానీ ఎప్పటి అదే అంటే ఎప్పటికీ అదే ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక 1 అవర్ కానీ 3 అవర్స్ కానీ లేకపోతే 30 మినిట్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ యూపీఐస్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ చేయడానికి ఒక 20 to 30 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు పేమెంట్ గేట్వేస్ గురించి మాట్లాడు. పేమెంట్ గేట్వేస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు నువ్వు ఏదైతే అమౌంట్ వేస్తావో ఆ అమౌంట్ ఎవరిదో ఒక అకౌంట్కి వెళ్తుంది. ఆ అకౌంట్ ఎవరిది మనకు కూడా తెలియదు. మనలాంటి వాడే ఒక అకౌంట్ అది. అది వాడు ఏం చేస్తుందంటే వాళ్ళని ఎట్లా అప్లోడ్ చేస్తున్నారంటే మీరు అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఫోన్ వెబ్సైట్ కానీ ఏదైనా కానీ రెస్టారెంట్స్ కానీ దేనికైనా కానీ రివ్యూస్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ మెంబర్స్ ఇచ్చేసి డాటా ఎంట్రీ చేస్తారు. హ్యాపీ బర్త్డే దీపావళి అని చెప్పేసి కొన్ని మీకు వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా కానీ లింకులు వచ్చినప్పుడు క్రియేట్ చేసి ఇలాంటి ద్వారా కూడా మీ నెంబర్ని క్యారీ చేస్తారు. వాళ్ళకి కమిషన్ అనేది ఆఫర్ చేస్తాను. మీరు నాకు అకౌంట్ ఇవ్వండి, మీకు ఇంత కమిషన్ ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ ద్వారా నుంచి ఈ అకౌంట్స్ అనేది వాళ్ళు తీసుకొని వచ్చేసి వీళ్ళ వెబ్సైట్లో రీడైరెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్ వీళ్ళు స్పెండ్ చేస్తారు. ఎట్లా అంటే యూఎస్డిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. యూఎస్డిటీ అంటే క్రిప్టో కరెన్సీ. వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే ఎవరైతే కమిషనర్స్ ఉంటారో కదా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి యూఎస్డిటీలో వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరు వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మనం ఎవరైతే ఉన్నారో మన పబ్లిక్ నే ఇండైరెక్ట్ గా థర్డ్ పర్సన్స్ గా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు డబ్బులు కొనుక్కుంటున్నారు. అది మనకు అర్థం కావట్లేదు కదా. మనం ఎలా చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న అమౌంట్ వేరే వాడి అకౌంట్ లో వేసేసి వాడేదో ఫ్రాడ్ చేస్తుంది, వీడే ఫ్రాడ్ కావచ్చు అని మనం అనుకుంటాం. కానీ అది కదా జరిగేది. ఫ్రాడ్ వేరే వాడు ఉంటాడు, వీడు థర్డ్ పార్టీ వాడు, వీడు కమిషన్ కోసం చేస్తాడు. ఈ కమిషన్ కోసం చేసిన వాడు ఏం చేస్తారంటే యూఎస్డిటీని ఫార్వర్డ్ చేస్తాడు వాడికి. అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఎంత పెద్ద ఇన్వాల్వ్ వాడు జస్ట్ ఆడు బ్యాక్గ్రౌండ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక్కడ బలేది ఎవరు? మనలాంటి వాళ్ళే, మనలాంటి స్టూడెంట్సే. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటాం, కానీ తెలిసి కూడా దాన్ని చేయడం అనేది ఇంకా మరి ఎలా చేస్తున్నారో మనకే అర్థం కావాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? డబ్బులు కావాలి. వాళ్ళ పాకెట్ మనీ కోసం, ఈజీ మనీ ఎర్నింగ్ కోసం అని చెప్పేసి ఇలాంటి గేట్వేస్, ఇలాంటి వెబ్సైట్ అనేది వాటిని అప్లోడ్ చేయి, నాకు తొందర డబ్బులు సంపాదించాలి, నేను తొందర డెవలప్ కావాలి, నేను కారు కొనాలి, బిల్డింగ్ కొనాలి అని ఇంటెన్షన్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళే దీనిలో ఈ లూప్ హోల్లో పడిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. మీరు ఆలోచించండి ఒకసారి. కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? వాడిని అడగడం, వీడిని అడగడం,